In this video, we will discuss about problems for finding the impedance and propagation constant and velocity of the signal. First question is, a television line has the following parameters: R equal to 10 ohms per kilometer, G equal to 0, R and resistance, G and conductance, L వచ్చేసి 100 megahertz per kilometers. Next, C equal to capacitance equal to 20 microfarads per meters at 1 kilohertz. Find the characteristic impedance, propagation constant and velocity of the signal. Given data ఇచ్చిండు R equal to 30 ohms per kilometer, G equal to 0, L equal to 100 megahertz per kilometer, C equal to 20 microfarads per meters, F equal to 1 kilohertz. ఇప్పుడు నాకేం కావాలి? P propagation constant కావాలి, Z0 కావాలి, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్, నెక్స్ట్ U అంటే వెలాసిటీ కావాలి. ఇప్పుడు ప్రాపగేషన్ కాన్స్టెంట్ P ఈక్వల్ టు √R ప్లస్ jωL ఇంటూ G ప్లస్ jωC. ఇది మనకు ఫార్ములా అనమాట. ఇక్కడ ఒమేగా అంటే 2πf, ఒమేగా అంటే ఎంత? 2πf. ఇప్పుడు 2πf అంటే ఎంత ఇచ్చినాడు? 1 kHz ఇచ్చిండు. K అంటే ఏంది? 10⁻³ అనమాట. 2π ఇంటూ 10⁻³. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 30 ప్లస్ R అంటే ఎంత? 30 ఇచ్చినాడు. 30 ప్లస్ J ఇంటూ ఒమేగా అంటే 2π ఇంటూ 10⁻³ ఇంటూ L అంటే ఎంత ఇచ్చిండు? 100 మిల్లీ హెన్రీస్ పర్ కిలోమీటర్స్. 100 మిల్లీ అంటే 10⁻³ అనమాట. కిలో అంటే 10⁻+3, ఇక్కడ మిల్లీ అంటే 10⁻³ నెక్స్ట్ G అంటే 0 ఇచ్చినాడు. 0 ప్లస్ J ఇంటూ 2π ఇంటూ 10⁻³ ఇంటూ 20 ఇంటూ 10⁻⁻6 ఎంత ఇచ్చిండు? C వచ్చేసి 20 మైక్రోఫారడ్స్. మైక్రో అంటే 10⁻⁻6 అనమాట. ఇప్పుడు ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 2π ఇంటూ 10⁻³ 10⁻³ ఇంటూ 100 ఇంటూ 10⁻³ చేస్తే ఎంత? 628. ఓకేనా? 628 వచ్చింది. ప్లస్ 0 ఇంటూ J, ఇదంతా చేస్తే ఎంత వస్తుంది? 2π ఇంటూ 10⁻³ ఇంటూ 20 ఇంటూ 10⁻⁻6 0.125. ఓకేనా? ఇంతవరకు క్లియరా? ఇప్పుడు దీన్ని మనము పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఎలానో చూద్దాం. షిఫ్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే పోలార్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంది? 30 షిఫ్ట్ ఇది నొక్కితే కామా వస్తుంది. 628 బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఎంత? R ఈక్వల్ టు 628.7. యాంగిల్ ఎంత వచ్చింది? యాంగిల్ వచ్చేసి 87.2 degrees. 87.2 degrees. సేమ్ అలానే ఇక్కడ కూడా షిఫ్ట్ ప్లస్ సింబల్ కొడితే 0.125 చేస్తే R వాల్యూ ఎంత వచ్చింది? 0.125. యాంగిల్ వచ్చేసి 90 degrees వచ్చింది. ఇప్పుడు ఓకేనా? ఇలా ఉంటే ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఈ వాల్యూస్ R వాల్యూస్ మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 628.7 ఇంటూ 0.125. ఓకేనా? అప్పుడు చేస్తే ఎంత వస్తుంది? 78.5 వస్తుంది. యాంగిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, యాంగిల్ అనేది మనకు మల్టిప్లికేషన్లో ఉంటే మనం ఈ రెండు యాంగిల్ అనేది మల్టిప్లై చేయకూడదు, మనము ప్లస్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ రెండు ప్లస్ చేయాలి. ఇలా యాంగిల్ A ఇంటూ యాంగిల్ B ఇలా ఉంటే మనము యాంగిల్ A ప్లస్ యాంగిల్ B చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B చేద్దాం. 87.2 ప్లస్ 0.125 చేస్తే ఎంత వస్తుంది? 88.6 వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఎంతంటే 88.6. ఓకేనా?
లేదా 87.3 degrees అయినా వస్తుంది, అప్రాక్సిమేట్లీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, యాంగిల్ అనేది 2 ప్లస్ కదా, అంటే 87.2 ప్లస్ 90 కదా, చేస్తే ఎంత వచ్చింది 177.20. ఓకేనా, యాంగిల్ క్లియర్. అంటే ప్లస్ చేయాలన్నమాట యాంగిల్, ఈ యాంగిల్ ఈ యాంగిల్. నెక్స్ట్ ఇది సేమ్ రూట్ ఆఫ్ ఆర్ వాల్యూ అనేది సేమ్ రూట్ నార్మల్గానే చేయాలన్నమాట. చేస్తే ఎంత వస్తుంది 8.86. ఓకేనా, ఆర్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకి యాంగిల్ అనేది ఇలా రూట్లో ఒకే యాంగిల్ ఉంటే మనం యాంగిల్ బై 2 చేయాలి. ఇలా యాంగిల్కి రూట్ ఉంటే మనం ఏం చేయాలి, యాంగిల్ A/2. యాంగిల్ A/2 అంటే 177.20/2 చేస్తే ఎంత 88.6 degrees అనమాట. ఇది మనకు ప్రొపగేషన్ కాన్స్టెంట్ 1/km. ఓకేనా, ఇది 8.86 యాంగిల్ 88.6 degrees. ఇది మనకు ప్రాపగేషన్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు అంటే మనకు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఫార్ములా అయింది Z0 = రూట్ ఆఫ్ R + J బీటా R + J ωL/G + J ωc. ఇప్పుడు మనకి ఇది తెలుసు, ఇదంతా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇదే కదా R + J ωL కదా, R + J ωL చేస్తే ఎంత వచ్చింది, ఇది కూడా సేమ్ ఫార్ములా. ఇక్కడ వచ్చేసి మల్టిప్లికేషన్లో ఉంది, ఇది ఇక్కడ వచ్చేసి డివైడెడ్ చేయాలి. ఎంత వచ్చింది మనకు 628.7 యాంగిల్ 87.2. ఇది కూడా సేమ్ G + J ωc అంటే ఈ వాల్యూ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయాలి. ఆర్ వాల్యూస్ అంటే ఇది ఆర్ వాల్యూ, ఇది వచ్చేసి టీటా వాల్యూ. ఆర్ వాల్యూ డివైడ్ చేద్దాం, చేస్తే ఎంత వస్తుంది 628.7/0.125 చేస్తే ఎంత 5029.6. ఇప్పుడు యాంగిల్ అనేది చూడండి, యాంగిల్ A/యాంగిల్ B ఇలా ఉంటే మనం ఏం చేయాలి, యాంగిల్ A - యాంగిల్ B చేయాలి. ఓకేనా, యాంగిల్ A - యాంగిల్ B అంటే 87.2 - 90 చేస్తే ఎంత 2.8 -2.8. ఇప్పుడు -2.8 వచ్చింది. ఇప్పుడు సేమ్ ఆర్ వాల్యూ సేమ్ నార్మల్గానే చేయాలి. రూట్ ఆఫ్ 29.6 చేస్తే ఎంత వచ్చింది 70.91. నెక్స్ట్ యాంగిల్ అనేది రూట్లో ఉంటే ఏమని చెప్పిన, యాంగిల్ రూట్లో ఉంటే మనకి యాంగిల్ బై 2 అని చెప్పిన, అంటే -2.8/2 చేస్తే ఎంత 1.4 -1.4. ఇప్పుడు నాకు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ కూడా వచ్చింది. ఇంకా నాకు వెలాసిటీ ఆఫ్ ద సిగ్నల్ కావాలి. వెలాసిటీ ఆఫ్ ద సిగ్నల్ ఫార్ములా ఏంటంటే ω/β. ω/β అంటే నాకు అది వెలాసిటీ వాల్యూ. నాకు ఒమేగా వాల్యూ తెలుసు 2π × 10⁻³ అని తెలుసు. బీటా వాల్యూ తెలుసు. బీటా వాల్యూ నాకు కావాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ ప్రాపగేషన్ కాన్స్టెంట్ P అనేది అనుకున్నాం కదా, Pని మనము రెక్టాంగులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. రెక్టాంగులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే షిఫ్ట్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ సింబల్, రెక్టాంగిల్ ఉంది కదా మైనస్ సింబల్ కొడితే మనకు రెక్టాంగులర్ ఫామ్లోకి వస్తుంది. ఇక్కడ ప్రాపగేషన్ కాన్స్టెంట్ తీసుకోవాలి 8.86, 88.6 బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఎంత మనకు ఆల్ఫా వాల్యూ వచ్చేసి 0.21 ప్లస్ బీటా వాల్యూ వచ్చేసి 08.85. P = 0.21 ప్లస్ ఇక్కడ ఏంది మనం కామా ప్లేస్లో మనం J పెట్టుకోవాలి, ప్లస్ J 8.85. కంపేర్ చేస్తే ఇదేమో ఆల్ఫా, ఇది వచ్చేసి బీటా. బీటా = 8.85, ఆల్ఫా = 0.21. ఫార్ములాలో సబ్ చేద్దాం. ఒమేగా అంటే ఎంత 2π × 10⁻³ బీటా అంటే 8.85. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది 2π × 10⁻³/8.85 చేస్తే 109.96 అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ velocity of the signal. This is about this question. Thank you. Please like and subscribe my channel. Thank you.